నా పేరు బి నారాయణరావు, జేఎల్ఎన్ జువాలజీ, శ్రీ జీవీఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, భీమవరం. ఈరోజు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీలో 5th లెసన్ 5th యూనిట్ గమనము ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం. 5th లెసన్లో 5వ యూనిట్లో 5th యూనిట్ నందు గమనాంగాలు, గమనము ప్రత్యుత్పత్తి, లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. అసలు జీవులలో గమనము ఎందుకు ఉపయోగపడుతుంది? అసలు మనం ఫస్ట్ ఇయర్లో 3వ పాఠంలో చదువుకున్నాం. జంతు వైవిధ్యాలలో అకశేరుకాలు లేక ఇన్వర్టిబ్రేట్స్లో 9 ఫైలమ్స్ గురించి చదువుకున్నాం. యూనిట్ 4లో సకశేరుకాలు లేక కార్డేటా జీవుల్లో 5 ఫైలమ్స్ గురించి చదువుకున్నాం. జీవులు ఈ భూమిపైన మొట్టమొదటిసారిగా ఏకకణ జీవులైనటువంటి ప్రోటోజోవా జీవులు ఏర్పడ్డాయి. వాటి నుంచి నెమ్మదిగా పరిణామం చెందుతూ మిగతా వర్గాలైనటువంటి అకశేరుకాల జీవులు మరియు సకశేరుకాల జీవులు ఏర్పడి ప్రస్తుతం అభివృద్ధి చెందినటువంటి క్షీరదాల వరకు మనము పరిణామంలో మార్పు చెందుతూ బాగా అభివృద్ధి చెంది ఉన్నాము. మరి అసలు జీవులలో గమనము యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అసలు గమనము అంటే ఏమిటి? వాట్ ఈస్ ద లోకోమోషన్ అంటే దానికి ఏం చెప్తామంటే, ఏదైనా ఒక జీవి తన ఉన్న చోట నుంచి కొంత స్థానములో కలిగేటటువంటి మార్పును మనము గమనము అని నిర్వచిస్తాము. ఏదైనా ఒక జీవి అది ఉన్న చోటలో నుంచి ఎంతో కొంత స్థానంలో కొద్దిగా మార్పు ఏర్పడితే దాన్ని గమనంగా మనం గమనిస్తాము. ఉన్న చోట నుంచి కదలాలి ఎంతో కొంత, అలా ఉంటే వాటిని మనం గమనంగా నిర్వచిస్తాము. అసలు గమనం ఎందుకు ఏర్పడే అవసరం వచ్చిందంటే, జీవులలో మొదటగా ఇవి ఆహార సేకరణ కోసం ఒక చోట నుండి మరొక చోటకి నెమ్మదిగా ప్రయాణం చేయవలసి వచ్చేది. సర్చింగ్ ఆఫ్ ది ఫుడ్ ఏర్పడే క్రమంలో వాటి యొక్క శరీరంలో గమనాంగాలు ఏర్పడడం మొదలయ్యాయి. రెండోది ఎస్కేప్ ద ప్రిడేటర్స్, భక్షక జీవుల నుంచి తప్పించుకోవడానికి కూడా అవి నెమ్మదిగా గమనాంగాలతో సహాయపడడం జరిగింది. మూడోది తన జాతి అభివృద్ధి చేసుకున్నడు కోసం వాటిలో రిప్రొడక్షన్ ప్రాసెస్లో ఆ జాతిని అభివృద్ధి చేసుకోవటం కోసం వాటి యొక్క మేటింగ్ యానిమల్స్ని సెర్చ్ చేయడానికి, సంగమ జీవుల్ని వెతకడానికి కూడా ఈ గమనాంగాలు తోడ్పడ్డాయి. ఇలా గమనము అనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ కోసం ఈ గమనాంగాలు అన్నవి రూపుదిద్దుకున్నవి. కానీ మరి మనము శరీరములోని కదలికలన్నిటినీ మనము గమనము అని చెప్పకూడదు. ఎందుకంటే గమనములో అన్ని కదలికలు ఉంటాయి, కానీ అన్ని కదలికలు గమనం అని నిర్వచించకూడదు. అదేవిధంగా రెండవ భాగం ఏంటయ్యా అంటే ప్రత్యుత్పత్తి, రిప్రొడక్షన్ సిస్టమ్. ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే ఏం చెప్తాం మనము? ఏ జీవైనా సరే తన యొక్క జాతిని అభివృద్ధి చేసుకోవటం కోసం తన సంతానాన్ని అధిక సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలి. ఏ జీవైనా సరే ఈ భూమిపైన ఏదైనా ఒక జాతి అభివృద్ధి చెందిందని ఎప్పుడు చెప్తాము? దాని సంఖ్యలలో ఆ జీవుల యొక్క సంఖ్యని నెమ్మదిగా పెంచుకుంటూ వాటి యొక్క అవయవ వ్యవస్థల్ని బాగా రూపుదిద్దించుకున్నట్టయితే అప్పుడు ఆ జీవజాతి బాగా అభివృద్ధి చెందింది అని చెప్తాము. మరి ఏదైనా ఒక జాతి తన సంఖ్యను పెంచుకోవడానికి దానికి భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ద్వారా జీవులు తమ సంఖ్యను పెంచుకుంటూ తమ జాతి అభివృద్ధికి
ప్రత్యక్షంగా దోహదపడుతూ ఉంటాయి. ఈరోజు మనము ఈ యొక్క గమనము ప్రత్యుత్పత్తి ఎందులో చదువుకుంటామంటే మనకి అకశేరుకాలలో మొదటి వర్గమైనటువంటి ప్రోటోజోవా నందు గమనము మరియు ప్రత్యుత్పత్తి గురించి ఈరోజు తెలుసుకుంటాము. గమనము మరియు ప్రత్యుత్పత్తి గురించి ఈరోజు మనం నేర్చుకుంటాము. ఇందులో భాగంగా మొదటి ఈ ప్రోటోజోవా జీవులలో గమనము ఏమిటి? ఎందుకంటే ప్రోటోజోవా జీవులలోనూ శరీరము ఇవన్నీ కూడా ఏకకణ జీవులు. తమ శరీరం అంతా కూడా ఒకే ఒక కణముతో నిర్మించబడ్డాయి. ఆ కణము లోపల కణ అంగాలు ఉంటాయి. మొత్తం శరీరం అంతా ఒకే కణముతో నిర్మించబడిన ఏకకణ జీవులు. మరి వీటిలో గమనాంగాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అంటే ఈ ప్రోటోజోవా జీవులను మనము వర్గీకరించేటప్పుడు ప్రధానంగా ఈ గమనాంగాల ఆధారంగానే వర్గీకరిస్తాము. ప్రోటోజోవా జీవులని ఈ గమనాంగాలు ఆధారంగా వర్గీకరించడం జరిగింది. ఎందుకంటే ప్రోటోజోవా జీవుల్లో అన్ని విభాగాలు లేక అన్ని క్లాసెస్లోనూ ఒకే రకమైనటువంటి గమనాంగాలు లేవు. వీటిలో గమనాంగాలు మనం గమనించిన జీవుల్లో మనం గమనాంగాల ఆధారంగా ప్రోటోజోవా జీవులని మనం ప్రధానంగా గమనాంగాల ఆధారంగా మనము దీని యందు 4 క్లాసెస్ 4 విభాగాలుగా వర్గీకరించారు. గమనాంగాల ఆధారంగా 4 విభాగాలుగా మనం వర్గీకరించాము. అందులో మొదటి దాన్ని రైజోపొడా విభాగము లేక రైజోపొడా క్లాస్ అంటాం. క్లాస్ రైజోపొడా. నెక్స్ట్ వన్ మాస్టిగోఫొరా విభాగము. స్పోరోజోవా విభాగము. సీలియోఫొరా విభాగము. మనం ప్రోటోజోవా జీవులని గమనాంగాల ఆధారంగా 4 విభాగాలుగా విభజించాము. The protozoans are dependent on the locomotion organ. They can divide at the 4 classes. One is the Rhizopoda and the other class is Mastigophora, Sporozoa class and Coeliophora class. ఇలాగా 4 క్లాసెస్గా మనం డీవియేషన్ చేసాము. డిపెండ్ ఆన్ లోకోమోషన్ ఆర్గాన్. రైజోపోడా విభాగం జంతువులను చూసామనుకోండి. ఈ జంతువులన్నీ కూడా మిథ్యాపాదాలు సూడోపొడియా అంటారు వాటిని. సూడోపొడియా అనేటటువంటి గమనాంగాలు కలిగి ఉండే జంతువులన్నిటిని కలిపి రైజోపోడా విభాగంలో చేర్చారు. దీనికి ఎగ్జాంపుల్ ఏమిటయ్యా అంటే అమీబా అండ్ ఎంటమీబా ఎక్సెట్రా చాలా ఉండొచ్చు. మనం 2 ఉదాహరణలు గుర్తుపెట్టుకోవాలి, అమీబా మరియు ఎంటమీబా. రెండవ విభాగం పేరు మాస్టిగోఫొరా విభాగము. దీంట్లో కసాబము, ఫ్లాజిల్లా అనే గమనాంగాలు ఆధారంగా చలించే జంతువులన్నిటిని కూడా ఈ మాస్టిగోఫొరా విభాగంలో పెట్టారు. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే యుగ్లీనా, అదర్ వన్ ట్రిపనోసోమా. దీన్నే ట్రిపనోసోమా గాంబియన్సీ అంటాం అన్నమాట. ఇది పారాసైట్. ట్రిపనోసోమా. ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫ్లాజిల్లాతో చలించేటటువంటి ప్రోటోజోవా జీవులు. అంటే ఫ్లాజిల్లా కసాబంతో చలించే జంతువులన్నిటిని కూడా మాస్టిగోఫొరా విభాగంలో పెట్టారు. ఓకే. అండ్ థర్డ్ వన్ స్పోరోజోవా. ఇవేంటంటే స్పోరోజోవా అన్నవి సాధారణంగా వీటికి ఎటువంటి చలనాంగాలు ఉండవు. కానీ దీని శరీరంలోనూ మనకి కాంట్రాక్టల్ ఫైబర్స్ ఉంటాయి. కండర తంతువులు అని చెప్పకూడదు, మనం దాన్ని సాగే తంతువులు అని చెప్తాం అన్నమాట. వాటిని ఏమని పిలుస్తారంటే మయోనీమ్స్ అంటాం. వాటిని మయోనీమ్స్.
మయోనీమ్స్ అనేటటువంటి ఈ సాగే తంతువులను కలిగి ఉండే జంతువులన్నింటిని కూడా స్పోరోజోవా విభాగంలోనికి పెట్టారు. ఈ స్పోరోజోవాకి మంచి ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే ఒకటి మోనోసిస్టిస్, ప్లాస్మాడియం. వీటి శరీరంలో ఎటువంటి చలనాంగాలు లేవండి. కేవలము దీని యొక్క పెలికిల్ లేయర్ కింద మయోనిమ్స్ అనేటటువంటి మజిల్ ఫైబర్ లాంటి స్ట్రక్చర్ ఉండి అవి ఏం చేస్తాయంటే అవి సంకోచించేటప్పుడు కాంట్రాక్టల్ అయినప్పుడు జస్ట్ కొద్దిగా కదలిక చూపుతాయి. లాస్ట్ వన్ సీలియోఫొరా. ఈ సీలియోఫొరా అటువంటి విభాగం నందు ఈ జంతువులన్నీ కూడా శైలికలు, వాటిని సీలియా అంటాం. ఈ శైలికుల సహాయంతో గమనం జరుపుతాయి. ఆ జంతువులన్నింటినీ కలిపి మనం సీలియోఫొరా విభాగము లేదా క్లాస్ ఇన్ సీలియోఫొరా అంటాము. అందులో చేర్చారు. ఏ యానిమల్స్ అయితే శైలికలతో చలిస్తూ ఉంటాయో ఆ జంతువులన్నింటినీ కూడా సీలియోఫొరా విభాగంలో పెట్టారు. దానికి మంచి ఎగ్జాంపుల్ పారామీషియం అండ్ వర్టిసెల్లా. వీటిలోనే ఒక సబ్ క్లాస్ ఒకటి ఉంది. సీలియోఫొరా జంతువుల్లో ఒక సబ్ క్లాస్ ఉంది. దాని పేరు ఏంటయ్యా అంటే దీనిలో రెండు సబ్ క్లాసెస్ ఉంటాయి. ఒకటి సీలియేటా, రెండోది సక్టోరియా. సీలియేటా కంప్లీట్గా శైలికలతో చలిస్తాయి. సక్టోరియాలో అయితే కేవలము శైశవ దశలో అంటే పిల్లల దశలో అన్నమాట, చిన్న దశలో అభివృద్ధి చెందిన తర్వాత ఆ యొక్క జీవి గుడ్డు నుంచి బయటకు వచ్చే దశలోనూ మాత్రమే దాన్ని శైశవ దశ అంటాం అన్నమాట, చైల్డ్హుడ్ డేస్లో అనమాట. ఆ యొక్క శైశవ దశలో మాత్రమే శైలికలు ఉంటాయి. ఇది ఈ జీవి కొద్ది పెద్ద అయ్యాక ప్రౌఢ దశలోకి వచ్చేటప్పటికి ఈ శైలికలు బదులుగా స్పర్శకాలు వస్తాయి. అమ్మా దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే ఎసినేటా. సక్టోరియా జీవులకి ఎగ్జాంపుల్ ఏంటండి? ఎసినేటా. ఇంకా సీలియేటా అంటే ఈ పారామీషియం, వర్టిసెల్లా రెండు కూడా సీలియేటా సబ్ క్లాసెస్లోనికి వస్తాయి. ఈ విధంగా మనకి లోకోమోటరీ ఆర్గాన్స్, చలనాంగాల ఆధారంగా ప్రోటోజోవా జీవులను వర్గీకరిస్తాము. ప్రోటోజోవాలో ప్రధాన చలనాంగాలు ఎవరో చూద్దాం. 1 మిథ్యాపాదాలు, 2 కశాపము, 3 శైలికలు అండ్ 4 శైలికలు, 4వది మయోనిమ్స్ చెప్తాం మనము. ఈ 4 చలనాంగాలు ప్రోటోజోవాకు ఉపయోగపడతాయి. ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ద లోకోమోటర్ ఆర్గాన్స్ ఇన్ ప్రోటోజోన్స్, one is the pseudopodia and second is flagella, third one is the cilia and fourth one is the myonemes. ఈ 4 లోకోమోటర్ ఆర్గాన్స్ ఆధారంగా ప్రోటోజోవా జీవులను మనము 4 క్లాసెస్గా చెప్తాము. రైజోపోడా అంటే ఆ యానిమల్స్ అన్నీ దే కెన్ మూవ్ ఎట్ ద సూడోపోడియా ఆర్ మిథ్యాపాదాలతో చలిస్తూ ఉంటాయి. సెకండ్ వన్ మాస్టిగోపోరా క్లాస్. ఈ మాస్టిగోపోరా విభాగంలో కసాబంతో చలించేటటువంటి జంతువులన్నీ కూడా మాస్టిగోపోరా విభాగంలో చేర్చాము. 3వ స్పోరోజోవా. ఎటువంటి చలనాంగాలు ఉండవు కానీ తక్కువ అభివృద్ధి చెందినటువంటి సాగే తంతువులు ఉంటాయి. వాటిని మయోనిమ్స్ అంటారు. ఆ మయోనిమ్స్ని కలిగి ఉండే వాటిలన్నింటిని కూడా స్పోరోజోవాలో పెట్టారు. 4th వన్ సీలియోఫొరా. శైలికలతో, శరీరంపై ఉండే శైలికలతో చలించే జంతువులన్నింటినీ కూడా మనము సీలియోఫొరా క్లాసులో పెట్టడం జరిగింది. ఈ విధంగా చలనాంగాల ఆధారంగా మనము ఈ ప్రోటోజోవా జీవులను వర్గీకరించడం జరిగింది. ఇందులో మొదటిది మన మిథ్యాపాదాలు. మిథ్యాపాదాలను మన ఇంగ్లీష్లో ఉంటామండి సూడోపోడియా మిథ్యాపాదాలు. సో మిథ్యాపాదాలు ఇవి రైజోపోడా క్లాసులో ఉంటాయి. రైజోపోడా విభాగము లేదా క్లాస్ అంటాం ఇంగ్లీష్లో.
రైజోపోడా క్లాసుకి చెందినటువంటి జంతువులన్నీ కూడా మిథ్యాపాదాలతో చలిస్తాయి. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే అమీబా, రెండోది ఎంటమీబా. అమీబా మరియు ఎంటమీబా, ఇంకా చాలా ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ జీవులు ఏం చేస్తాయంటే ఈ జీవి యొక్క శరీరములో తాత్కాలికముగా ఏర్పడేటటువంటి ప్రతార్థాలు అంటాం. ప్రతార్థాలు అంటే అర్థం ఏంటంటే బొడుపు వంటి నిర్మాణాలు. బొడుపు వంటి నిర్మాణాలను మనము మిథ్యాపాదాలు అని పిలుస్తాము. ఈ జీవులు తాత్కాలికంగా ఏర్పడతాయి. కేవలము గమన సమయంలో మాత్రమే ఈ మిథ్యాపాదాలు ఏర్పడతాయి. గమనము పూర్తయ్యాక ఈ మిథ్యాపాదాలు అదృశ్యమైపోతాయి. తిరిగి అదృశ్యమైపోయి దానికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఏర్పడేటటువంటి చలనాంగాలు ఈ మిథ్యాపాదాలు. కేవలము ఆహార సేకరణ సమయంలోనే ఉపయోగపడుతుంది. మరి మనము ఈ యొక్క మిథ్యాపాదాల సహాయంతో ఏం చేస్తాయంటే ఈ జీవులు ఆహారాన్ని వెతుకుతూ ఉంటాయి. అదే పరాన్న జీవులైతే ఏం చేస్తాయంటే లోపల మన శరీరం లోపల ఆ మిథ్యాపాదాల సహాయంతో లిక్విడ్ మీడియా ద్రవ్యాలలో నెమ్మదిగా అలా ఎదుకుంటూ ఎదురు అంటే పాక్కుంటూ నెమ్మదిగా అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. మరి ఈ మిథ్యాపాదాలు మనకి ప్రధానంగా 4 రకాల మిథ్యాపాదాలను చెప్తాము. రైజోపోడా జీవుల్లోనూ 4 రకాల మిథ్యాపాదాలు ఉన్నాయి. ఒకటి లోబోపొడియం మిథ్యాపాదం. లోబోపొడియం మిథ్యాపాదం, ఫిల్లోపొడియం మిథ్యాపాదం, రెటిక్యులోపొడియం, లాస్ట్ వన్ యాక్సోపొడియం. దానికే మరొక పేరు కూడా ఉందండి, హీలియోపొడియం అని కూడా పిలుస్తాం దీన్ని. హీలియోపొడియం. ఒకటి లోబోపొడియం, ఫిల్లోపొడియం, రెటిక్యులోపొడియం, యాక్సోపొడియం ఆర్ హీలియోపొడియం. ఇలా 4 రకాల సూడోపొడియా లేక మిథ్యాపాదాలను కలిగి ఉన్నాయి. రైజోపోడా విభాగానికి చెందిన జంతువులన్నీ కూడా సూడోపొడియాతోనే చలిస్తాయి, మిథ్యాపాదాల సహాయంతో చలిస్తాయి. ఆ మిథ్యాపాదాలు వాటి యొక్క అమరి ఉండే ఆకారాన్ని బట్టి 4 రకాలుగా విభజిస్తాము. ఒకటి లోబోపొడియం మిథ్యాపాదాలు. లోబోపొడియం మిథ్యాపాదాలంటే మిథ్యాపాదాలు ఎలా ఉంటాయంటే మన చేతి వేళ్ళు వలె మొద్దుబారిపోయి ఉంటాయి. చేతి వేళ్ళు ఉంటాయి. చేతి వేలు చివర ఎలా ఉంటుంది, మన వేలు చివర అలా ఉంటాయంటండి ఈ మిథ్యాపాదాలు. అందువల్ల వీటిని ఏమంటారంటే బ్లంట్ లైక్ స్ట్రక్చర్ సూడోపొడియా అంటారు. బ్లంట్ లైక్ చివరి భాగం బ్లంట్గా ఉండాలండి. బ్లంట్ లైక్ స్ట్రక్చర్ సూడోపొడియా అంటాము. ఇటువంటి రకాన్ని ఏమని పిలాలంటే లోబోపొడియం మిథ్యాపాదాలు, లోబోపొడియం సూడోపొడియా అని పిలుస్తుంటారు. దీనికి మంచి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. లోబోపొడియం చూపించేటటువంటి మిథ్యాపాదాలకు ఎగ్జాంపుల్ ఒకటి అమీబా, రెండోది ఎంటమీబా. అమీబా మరియు ఎంటమీబా ఈ జీవుల యందు ఉండే మిథ్యాపాదాలు లోబోపొడియం రకానికి చెందిన మిథ్యాపాదాలు. సెకండ్ వన్ ఫిల్లోపొడియం సూడోపొడియా. ఫిల్లోపొడియం సూడోపొడియా అంటే ఎలా ఉంటుందంటే ఈ యానిమల్స్ ఈ విధంగా ఉండి వీటి యొక్క సూడోపొడియా అంటే మిథ్యాపాదాలు ఇలాగా తంతు రూపంలో ఉంటాయి, తంతువుల్లాగా ఉంటాయి. తంతువులు ఫిలమెంట్ లైక్ స్ట్రక్చర్ తంతు రూపంలో ఉంటాయి. వాటిలో మనం ఫిలమెంట్ లైక్ స్ట్రక్చర్ అంటూ ఉంటాము. ఏ సూడోపొడి అయితే ఫిలమెంట్ లైక్ స్ట్రక్చర్ లేక తంతు రూపంలో ఉంటాయో అటువంటి మిథ్యాపాదాలను ఫిల్లోపొడియం రకానికి చెందిన మిథ్యాపాదాలు అంటాం. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే యుగ్లైఫా అని చెప్తాను. మరి దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తామండి, యుగ్లైఫా. ఏ జీవి యొక్క మిథ్యాపాదాలు తంతువుల వలె ఉంటాయో అటువంటి మిథ్యాపాదాలను ఫిల్లోపొడియం రకానికి చెందినటువంటి మిథ్యాపాదాలను పిలుస్తాం. మూడోది రెటిక్యులోపొడియం అంటే వీటి యొక్క మిథ్యాపాదాలు ఏం చేస్తాయంటే దీనికి మంచి ఎగ్జాంపుల్ ఎల్ఫీడియం అని చెప్తామండి.
ఎల్ఫీడియం. ఈ ఎల్ఫీడియంలో ఏం చేస్తుందంటే ఎల్ఫీడియం ఇలా ఉంటుందండి. దీంట్లో ఉండేటటువంటి సూడోపోడియాలు సన్నటి దారంలా ఉండే నిర్మాణంలో ఉండి ఈ దారాలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కలిసిపోయి ఒక నెట్ లైక్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తుంది. నెట్ లైక్ స్ట్రక్చర్ వల వంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తుంది. ఏదైతే మిథ్యాపాదాలు వల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుందో, నెట్ లైక్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుందో వాటిని ఆ వల వంటి నిర్మాణాన్ని మన సైన్స్ భాషలో అయితే రెటిక్యులస్ అంటాం అనమాట. రెటిక్యులార్ అనేటటువంటి వల వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుందో అటువంటి సూడోపోడియాని రెటిక్యులోపోడియా సూడోపోడియా అని పిలుస్తూ ఉంటాం. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఎల్ఫీడియం. 4వది యాక్సోపోడియం. యాక్సోపోడియానికి దీనికి మరి హీలియోపోడియం అని కూడా పిలుస్తూ ఉంటాము. యాక్సోపోడియం అంటే ఏ జంతువుకైతే మిథ్యాపాదాలు చక్కగా రేస్ వలె ఉంటాయో, కిరణాల వలె ఉంటాయో, మిథ్యాపాదాలు కిరణాల వలె అమరి ఉంటాయో అటువంటి మిథ్యాపాదాలను మనము యాక్సోపోడియం లేక హీలియోపోడియం అని పిలుస్తారు. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే యాక్టినోఫ్రిస్. యాక్టినోఫ్రిస్ జంతువును మనం ఎగ్జాంపుల్గా చెప్తాం. ఈ విధంగా సూడోపోడియా అన్నది 4 రకాలు. ఒకటి లోబోపోడియం సూడోపోడియా, దీనికి బ్లంట్ లైక్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. దీనికి మనము మంచి చార్ట్ చూపిస్తాం. ఇది కనిపిస్తుందా? వీటి యొక్క నిర్మాణాలు చూడండి. ఇది లోబోపోడియం మిథ్యాపాదాలు బ్లంట్ లైక్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. బ్లంట్ లైక్ స్ట్రక్చర్లో ఈ యొక్క దగ్గర చూపించి కెమెరా దగ్గరికి బ్లంట్ లైక్ స్ట్రక్చర్లో ఇదిలో చూడండి. ఇది మనకి రైజోపోడాలోనూ ఈ 4 రకాల సూడోపోడియాలు ఉంటాయి. ఫస్ట్ ఉన్నది లోబోపోడియం, ఇది ఫిల్లోపోడియం. ఫిల్లోపోడియం చూడండి ఫైబ్రస్ ఈ యొక్క ఫిలమెంట్ లైక్ స్ట్రక్చర్స్ని కలిగి ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ యుగ్లైఫా. ఈ యానిమల్ పేరు ఏంటంటే యుగ్లైఫా. 3వది రెటిక్యులోపోడియం. చూడండి రెటిక్యులోపోడియం బయటకు వచ్చిన తర్వాత నెట్ లైక్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. దీన్ని రెటిక్యులోపోడియం సూడోపోడియా అంటాము. లాస్ట్ వన్ యాక్సోపోడియం లేదా హీలియోపోడియం అంటారు. చూడండి చక్కగా రేస్ వలె ఉన్నాయి, సన్ రేస్ లాగా ఉన్నాయి. దీనికి మంచి ఎగ్జాంపుల్ యాక్టినోఫ్రిస్. ఈ విధంగా 4 టైప్ ఆఫ్ ది సూడోపోడియా: లోబోపోడియము, ఫిల్లోపోడియము, రెటిక్యులోపోడియము అండ్ యాక్సోపోడియం. వీటికి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు అమీబా, అలాగే ఈ యొక్క ఫిల్లోపోడియానికి ఎగ్జాంపుల్ యుగ్లైఫా, అదే రెటిక్యులోపోడియానికి ఎగ్జాంపుల్ ఎల్ఫీడియం, హీలియోపోడియానికి ఎగ్జాంపుల్ యాక్టినోఫ్రిస్. ఈ విధంగా 4 సూడోపోడియాలతో ఉంటాయి. మరి ఈ యొక్క సూడోపోడియాలు ఎలా ఏర్పడతాయి? ఫార్మేషన్ ఆఫ్ ది సూడోపోడియం, మిథ్యాపాదాలు ఏర్పడడం ఏ విధంగా ఏర్పడతాయి? దీనికి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. మిథ్యాపాదాలు ఎందుకు ఏర్పడతాయి, ఎలా అదృశ్యం అవుతాయని. అందులో ఒక సిద్ధాంతం ఏంటంటే సాల్జెల్ థియరీ, సాల్జెల్ సిద్ధాంతము. రెండోది వచ్చి అలెన్ అనే శాస్త్రవేత్త పూర్వ సంకోచ దీన్ని పూర్వ సంకోచ సిద్ధాంతాన్ని మనము ఫౌంటైన్ జోన్ సిద్ధాంతము అని కూడా పిలుస్తూ ఉంటారు ఎలెన్. ఈ 2 సిద్ధాంతాలు మిథ్యాపాదాలు ఏర్పడడంలోనూ కొద్దిగా ప్రాముఖ్యత. చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో సాల్జెల్ సిద్ధాంతం ఒకటి, అలెన్ పూర్వ సంకోచం ఫౌంటైన్ జోన్ సిద్ధాంతం. ఈ 2 సిద్ధాంతాలు చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. మిథ్యాపాదాలు ఏ విధంగా ఏర్పడతాయని చెప్పారు అన్నమాట. వీటిల్లో చాలా ఫేమస్ ఏంటయ్యా అంటే సాల్జెల్ సిద్ధాంతము. అసలు సాల్జెల్ అంటే ఏంటి? సాల్జెల్ అంటే ఏంటంటే అమీబా ఈ విధంగా ఉందనుకోండి, న్యూక్లియస్. అమీబాలోని జీవద్రవ్యము సైటోప్లాజం, జీవద్రవ్యము
రెండు రకాలుగా ఉంటుందంట. బయట వైపు ఉండేదాన్ని బాహ్య జీవ ద్రవ్యము అంటారు. బాహ్య జీవ ద్రవ్యము అంటాం. లోపల వైపు ఉండేదాన్ని అంతర్జీవ ద్రవ్యము అంటారు. అంతర్జీవ ద్రవ్యము. ఈ అంతర్జీవ ద్రవ్యం మరలా తిరిగి రెండు రకాలుగా ఉంటుందంట. ఈ బయట వైపుకు ఉంచేటటువంటి జెల్ లాంటి నిర్మాణాన్ని ప్లాస్మా జెల్ అంటారంట. ప్లాస్మా జెల్. లోపల వైపు ఉండేదాన్ని ప్లాస్మా సాల్ అంటారంట. లోపల వైపు నీరు వంటి పదార్థంగా ఉంటుందన్నమాట. దాన్ని ప్లాస్మా సాల్ అంటారంట. ఈ బయట వైపు భాగంలో ఈ అంచులంతా ఉండేటటువంటి ఈ నిర్మాణం అంతటిని ప్లాస్మా జెల్ అంటూ ఉంటాము. ఇంకా లోపల ఉండే నీరు వంటి భాగాన్ని ప్లాస్మా సాల్ అంటాము. ఈ అంచులో ఉండేదంతా ఏంటమ్మేది ప్లాస్మా జెల్. ఈ నీరు వంటి దాని పేరు ప్లాస్మా సాల్. ప్లాస్మా జెల్, ప్లాస్మా సాల్. మరి ఎప్పుడైనా మిథ్యాపాదం ఏర్పడాలి అంటే ఈ యొక్క ప్లాస్మా జెల్, మిథ్యాపాదం ఏర్పడాలంటే ప్లాస్మా జెల్ నీటిని గ్రహిస్తుందంట. నీటిని గ్రహించి ఇది ప్లాస్మా సాల్గా మారిపోతుంది. ప్లాస్మా సాల్గా మారుతుంది. జెల్కి సాల్కి తేడా అంటే జెల్ అన్నది చిక్కటి పదార్థము, సాల్ అన్నది ద్రవరూప పదార్థము. అంటే చిక్కటి పదార్థము చిక్కగా ఉండే ఈ జెల్లు పలుచుగా ఉండే సాలుగా మారిపోతుంది. మారినప్పుడు మిథ్యాపాదం ఏ విధంగా ఏర్పడుతుందంట? సపోజ్ ఎప్పుడైతే మిథ్యాపాదం ఏర్పడాలనుకోండి, ఇలా ఉంది అమీబా. మిథ్యాపాదం ఇక్కడ ఏర్పడాలి అనుకున్నప్పుడు ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్లాస్మా జెల్లు వెంటనే నీటిని గ్రహించి ప్లాస్మా సాలుగా మారుతుంది. పలుచుగా మారిన ఈ సాల్ ఏం చేస్తుందంటే ఈ పైభాగాన్ని నెమ్మదిగా చిన్న బొడుపులాగా ఏర్పడి ఆ బొడుపులోనికి వేగముగా ఈ సాల్ ముందుకు ప్రయాణం చేయడం వలన ఇలా ముందుకు పొడుచుకొని వచ్చే సూడోపోడియా మిథ్యాపాదం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ వెంటనే ఈ ప్లాస్మా జెల్ సాలుగా మారిపోయింది. ఈ సాలు వేగంగా ముందుకు నెట్టడం వలన ఇక్కడ సూడోపోడియా లేక మిథ్యాపాదం ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత అప్పుడు ఈ ప్లాస్మా సాల్ ఏం చేస్తుందంటే నీటిని కోల్పోతుంది. నీటిని కోల్పోయి తిరిగి ప్లాస్మా జెల్గా ఏర్పడుతుంది. ఈ మిథ్యాపాదం ఏర్పడిన తర్వాత జరిగే ప్రక్రియ తిరిగి మళ్ళీ ప్లాస్మా జెల్గా ఏర్పడిపోయింది. అంటే మిథ్యాపాదం ఏర్పడేటప్పుడు అది లోపల ఉండే ఆ ప్రాంతంలో ఉండే ప్లాస్మా జెల్లు నీటిని గ్రహించి ప్లాస్మా సాల్గా మారాక ఆ ప్లాస్మా సాల్ వేగంగా ముందుకు నెట్టబడడం వల్ల మిథ్యాపాదాలు ఏర్పడతాయి. మిథ్యాపాదం ఏర్పడిన తర్వాత ఈ ప్లాస్మా సాల్ తిరిగి నీటిని కోల్పోయి ప్లాస్మా జెల్గా మారుతుంది. ఇక్కడ మిథ్యాపాదం ఏర్పడింది. ఈ విధంగా ప్లాస్మా జెల్ ప్లాస్మా సాల్గా మారాలంటే నీరు కలవాలి. ఇలా ప్లాస్మా జెల్ ప్లాస్మా సాల్గా మారడాన్ని ఒక పేరుతో పిలుస్తాము. సాలేషన్ అంటారు. దాన్ని సాలేషన్ అని పిలవాలి. రెండోది, ఈ ప్లాస్మా సాల్ తిరిగి ప్లాస్మా జెల్గా మారాలంటే నీటిని కోల్పోవాలి. కోల్పోయి ప్లాస్మా జెల్గా మారడాన్ని జెలేషన్ అంటారు. జెలేషన్ అంటారు. సాలేషన్ అంటే జెల్ నీటిని గ్రహించి సాల్గా మారితే దాన్ని సాలేషన్ అంటాము. జెలేషన్ అంటే ప్లాస్మా సాలు నీటిని కోల్పోయి జెల్గా మారితే దాన్ని జెలేషన్ అని పిలుస్తారు. ఈ రెండు కూడా ఏకాంతరంగా జరుగుతూ ఉండడం వలన సాలేషన్ అండ్ జెలేషన్ ప్రక్రియ ఒకదానితో ఒకటి జరుగుతూ ఉండడం వలన మిథ్యాపాదాలు ఏర్పడుతూ ఉంటాయి. మిథ్యాపాదాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇంక మరి ఈ మిథ్యాపాదాలు ఈ అమీ ద్వారా జరిగేటటువంటి ఈ గమనాన్ని అమీబాయిడ్ గమనము అని పిలుస్తారు. మనకు ఉన్న అన్ని గమనాల్లో అత్యంత నెమ్మదిగా జరిగే గమనం ఏంటయ్యా అంటే అమీబాయిడ్ గమనము. మనకి నీట్ ఎగ్జామినేషన్లో అట్లా అడుగుతూ ఉంటాడు. ఉన్న గమనాల్లో అతి నెమ్మదిగా జరిగేది. ఎందుకంటే తర్వాత కసాబ గమనం ఉంటుంది, శైలికుల గమనం ఉంటుంది, కండర గమనం ఉంటుంది. ఈ గమనాలన్నింటిలో అత్యధిక నెమ్మదిగా జరిగే గమనం ఏంటయ్యా అంటే అమీబాయిడ్ గమనము. మరి అమీబాయిడ్ గమనాన్ని మన అభివృద్ధి చెందిన జీవుల్లో దేంట్లో గమనిస్తామంటే తెల్ల రక్త కణాల్లో గమనిస్తాము. తెల్ల రక్త కణాల్లో కానీ మాక్రోఫేజెస్లో కానీ స్థూలపక్ష కణాలు కానీ అవి ఏం చేస్తాయంటే శరీరంలోకి వచ్చినటువంటి సూక్ష్మజీవులని ఈ అమీబాయిడ్ గమనం ద్వారా నెమ్మదిగా ఈ యొక్క సూడోపోడియాల సహాయంతో వాటిని పట్టుకొని లోపలికి తీసుకొని వాటిని చంపివేయడం జరుగుతూ ఉంటుంది, మింగేస్తుంది.
ఈ విధంగా మనకి మిథ్యాపాదాల ద్వారా జరిగే గమనాన్ని మనము గమనిస్తాము. మిథ్యాపాదాలు అనేవి 4 రకాలు: లోబోపోడియము, ఫిల్లోపోడియము, రెటిక్లోపోడియము, యాక్సోపోడియము. ఓకేనా? ఈ విధంగా మనకి ప్రోటోజోవాలోని రైజోపొడా విభాగానికి చెందినటువంటి జీవులలో గమనాంగాల్లో సూడోపోడియా గురించి మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ 2వ చలనాంగము కసాబము. ఆపుతాము. తర్వాత మనము 2వ చలనాంగాలు ప్రోటోజోవాలో 2వ చలనాంగాలను చూద్దాం. అది కసాబము, ఫ్లాజిల్లా అంటాం. కసాబం అన్నది ఒక కొరడా ఆకారంలో ఉండేటటువంటి చలనాంగం. విప్ లైక్ స్ట్రక్చర్ లోకోమోటరీ ఆర్గాన్. సాధారణంగా కసాబాన్ని మనం గమనించినట్టయితే ఈ విధంగా ఉంటుంది. యుగ్లీనాల్లో చూసామనుకోండి, దీన్ని మనం కసాబము లేక ఫ్లాజిల్లా అని పిలుస్తుంటాం. కసాబము లేక ఫ్లాజిల్లా. ఈ ఫ్లాజిల్లా సహాయంతో చలిస్తూ ఉంటుంది. ఏ జీవులైతే, ఏ ప్రోటోజోవా జీవులైతే కసాబాను కలిగి ఉంటాయో ఆ జంతువులన్నిటిని తీసుకెళ్ళి మనము మాస్టిగోఫరా విభాగంలో చేర్చారు. ద క్లాస్ ఆఫ్ మాస్టిగోఫరాలోనూ ఎవరైతే ఫ్లాజిల్లాతో చలిస్తారో ఆ జంతువులన్నిటికెళ్ళి మాస్టిగోఫరా విభాగంలో చేర్చడం జరిగింది. అసలు కసాబం అంటే ఏంటి? కసాబం యొక్క నిర్మాణంలో మనకి ఏ భాగాలు ఉంటాయి, కసాబం ఎందుకు ఉపయోగపడుతుందో చూద్దాం. కసాబాన్ని జాగ్రత్త మైక్రోస్కోప్లో మనం చూస్తున్నాం అనుకోండి. దాంట్లో కసాబం యొక్క లోపల నిర్మాణాన్ని గమనించినట్టయితే మనకి ప్రధానంగా 7 భాగాలు ఉంటాయి. దాంట్లో ఈ కసాబం ఎక్కడ ఉత్పత్తి అవుతుందో చూద్దాము. కసాబంలో భాగాలు గమనించినట్టయితే మనకి కసాబం యొక్క నిర్మాణంలో ప్రధానంగా మనకు 2 భాగాలు కనిపిస్తాయి. కసాబాలు అన్నవి సాధారణంగా లోపల అది పుట్టే ప్రాంతాన్ని, ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే ఒక బొడిపోడి నిర్మాణం ఉంటుంది. ఆ బొడిపోడి నిర్మాణం స్తూపం ఆకారంలో ఉంటుంది. దాన్ని ఆధార కణిక లేక కైనటోజోమ్ అంటాము. ఇదిగోండి ఈ భాగము కైనటోజోమ్. దాన్ని ఏ అనుకోండి. ఈ పై భాగాన ఈ ఆధార కణిక లేక ఈ కైనటోజోమ్కి పై భాగంలో ఉండే మిగతా నిర్మాణాన్ని మనం బి అనుకోండి. ఈ విధంగా కసాబంలో 2 ప్రధానమైన భాగాలు ఉంటాయి. ఒకటి ఆధార కణిక లేక కైనటోజోము, 2వ భాగము పై భాగంలో విస్తరించి ఉండేటటువంటి అక్షీయ తంతువు లేక యాక్సోనిమ్ అంటారు. ఈ ఆధార కణిక నుంచే ఈ యాక్సోనిమ్ ఏర్పడుతుంది. ఆధార కణిక నుంచి యాక్సోనిమ్ ఏర్పడుతుంది. మీరు ఈ ఆధార కణిక ఎక్కడ ఉంటుందయ్యా అంటే జీవి యొక్క లోపల భాగంలో ఉండిపోతుంది. ఇంకా మరి ఈ అక్షీయ తంతువు లేక యాక్సోనిమ్ అనేటటువంటి ఈ నిర్మాణము జీవి యొక్క బయట భాగంలోకి వచ్చాక ఈ అక్షీయ తంతు చుట్టూ ఈ ప్లాస్మా త్వచము ఆవరించి ఉంటుంది. అక్షీయ తంతు చుట్టూ కూడా ప్లాస్మా త్వచము ఆవరించి ఉంటుంది. దీని యొక్క నిర్మాణంలో 2 భాగాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆధార కణిక కైనటోజోమ్, 2వది అక్షీయ తంతువు లేక యాక్సోనిమ్. ఆధార కణిక అంటే జీవి లోపల ఉండిపోతుంది, అక్షీయ తంతువు జీవి యొక్క బయట భాగంలోనికి వస్తుంది. ఈ విధంగా ఈ 2 భాగాలు ఉంటాయి. ఇవి కాకుండా ప్రధానమైన భాగాలు కసాబం లోపల ఉండే ప్రధానమైన భాగాలు 7 భాగాలుగా చెప్తాం మనము. అవి ఏంటంటే ఒకటి అక్షీయ తంతువు, మనకు తెలుసు అక్షీయ తంతువు లేక యాక్సోనిమ్. 2వ దాని పేరు సూక్ష్మ నాళికలు లేక మైక్రోట్యూబ్యూల్స్ అంటాము. 3వ భాగం పేరు డైనిన్ భుజాలు లేక డైనిన్ ఆర్మ్స్ అంటాము. 4 లోపల మరియు లోపలి లేక బాహ్య తొడుగులు, 2 తొడుగులు వస్తాయి. 3వది వ్యాసార్థ స్పోకులు, వాటిని రేడియల్ స్పోక్స్ అంటాము. 6వది ఆధార కణిక లేక కైనటోజోమ్. ఇది ఆధార కణిక లేక కైనటోజోమ్. 7వది పార్శ్వ నిర్మాణాలు లేక లాటరల్ ఎపెండేజెస్. ఈ విధంగా 7 భాగాలన్నీ కూడా ఇందులో భాగాలు అయ్యాయి అన్నీ అనుకుంటే కసాబం యొక్క నిర్మాణము. కసాబం యొక్క నిర్మాణంలో ఈ 7 భాగాలు కనిపిస్తాయి. కసాబం యొక్క నిర్మాణంలో 7 భాగాలు ఉంటాయి. అవేంటో చూద్దాం. అక్షీయ తంతువు, సూక్ష్మనాళికలు, డైనిన్ భుజాలు, లోపల మరియు బాహ్య తొడుగులు, వ్యాసార్థ స్పోకులు, ఆధార కణికలు, పార్శ్వ నిర్మాణాలు.
ఇంగ్లీష్లో కూడా ఒకసారి చూద్దాం. యాక్సోనియము, మైక్రోట్యూబ్యూల్స్, డైనినామ్స్, ఇన్నర్ అండ్ అవుటర్ కవర్స్, రేడియల్ స్పోక్స్ అండ్ కైనటోజోమ్ అండ్ లాస్ట్ వన్ లాటరల్ ఎపెండేజెస్. ఈ విధంగా ఈ నిర్మాణాలన్నీ కూడా కశాపంలో ఉంటాయి. మనము ఇలాంటి కశాపంలో నిర్మాణంలో చూసినట్టయితే ఫస్ట్ యక్షీయ తంతువు. ఈ యక్షీయ తంతువు గురించి మాట్లాడుకోవాలి. ఈ యక్షీయ తంతువు అన్నది సూక్ష్మ నాళికలతో ఏర్పడుతుంది. ఈ సూక్ష్మ నాళికలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పరిధీయ సూక్ష్మ నాళికలు 2 రకాలు, మైక్రోట్యూబ్యూల్స్ అంటాం వీటిని ఇంగ్లీష్లో. ఈ సూక్ష్మ నాళికలు 2 రకాలుగా ఉంటాయి. అంచువైపు ఉండే వాటిని పరిధీయ యుగల సూక్ష్మనాళికలు అంటారు. సూక్ష్మనాళికలు ఇంగ్లీష్లో పెరిపెరల్ డబులెట్స్ అంటాం. పెరిపెరల్ డబులెట్స్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు డబులెట్స్ అంటారంటే పరిధీయ సూక్ష్మనాళికలు అన్నవి 9 పరిధీయ సూక్ష్మనాళికలు ఉంటాయంట. ఆ 9 పరిధీయ సూక్ష్మనాళికలు ఏ విధంగా ఉంటాయంట, 2 చొప్పున అమరి ఉంటాయంట. ఈ 2 కలిసి ఉంటాయంట. కలిసి ఉంటాయి కాబట్టి యుగల అంటాము. 2 కూడా 2 కలిసి ఉంటే వాటిని యుగల అనే పదం ఉపయోగిస్తాము. దాని ఇంగ్లీష్లో అయితే డబులెట్స్, 2 కలిసి ఉంటారు. ఈ పరిధీయ యుగల సూక్ష్మనాళికలు 2 చొప్పున 9 జతలు ఉంటాయంట. 9 జతలు ఉంటాయంట పరిధీయ యుగల సూక్ష్మనాళికలు. పెరిఫెరల్ డబులెట్స్ అన్నవి 2 చొప్పున 9 జతలు ఉండడం జరుగుతుంది. 2 మధ్యలో ఉంటాయంట. వీటిని ఏమని పిలుస్తారంటే 2 కలిసి ఉండవంట, వేరువేరుగా ఉంటాయంట. వీటిని కేంద్రీయ నాళికలు, కేంద్రీయ సూక్ష్మనాళికలు. ఇంగ్లీష్లో సెంట్రల్ సింగ్లెట్స్ అంటారు. విడిగా ఉంటాయి కాబట్టి, సింగిల్గా ఉంటాయి కాబట్టి సెంట్రల్ సింగ్లెట్స్ అని పిలుస్తూ ఉంటాం. ఈ 2 సూక్ష్మనాళికల గురించి చెప్పుకుంటున్నామండి. ఈ సూక్ష్మనాళికలు 2 రకాలు, పరిధీయ యుగల సూక్ష్మనాళికలు, కేంద్రీయ సూక్ష్మనాళికలు. అసలు ఈ సూక్ష్మనాళికలు ఏం చేస్తాయో చూద్దాం. ఈ సూక్ష్మనాళికలు పైన పరిధీయ సూక్ష్మనాళికలు 9 జతలు 9 ఉన్నాయండి. కేంద్రీయ సూక్ష్మనాళికలు 2 ఉన్నాయి. పెరిఫెరల్ డబులెట్స్ 9 ఉంటే సెంట్రల్ సింగ్లెట్స్ 2 ఉన్నాయి. ఈ సూక్ష్మనాళికలు ఏం చెప్తా ఉంటే 9+2 అరేంజ్మెంట్స్ అంటారు. వీటిని ఫార్ములాలో చెప్పేటప్పుడు ఈ సూక్ష్మనాళికల్లో 9+2 అరేంజ్మెంట్స్ అంటాం. ఇవేం చేస్తాయంటే ఈ సూక్ష్మనాళికలు అన్నవి ట్యూబ్యులిన్ అనే ప్రోటీన్తో తయారవుతాయి. ట్యూబ్యులిన్, ఇట్ మేడ్ బై ద ట్యూబ్యులిన్ అనే ప్రోటీను ఈ యొక్క మైక్రోట్యూబ్యుల్స్ని తయారు చేస్తుంది. ట్యూబ్యులిన్ అనే ప్రోటీన్తో తయారై ఉంటాయి. మొత్తంగా ఈ యొక్క మైక్రోట్యూబ్యుల్స్ ఈ 9+2 ఎలా ఉంటాయంట, నిలువుగా ఉంటాయంట. ఆయుతము అంటారు. నిలువుగా ఉంటాయంట. లాటిట్యూడల్గా అమరి ఉంటాయంట. అవి నిలువుగా అమరి ఉంటాయంట. ఏమండి, ఈ మైక్రోట్యూబ్యుల్స్ ఆయుతముగా, ఆయుతం అంటే అర్థం ఏంటంటే అక్కడ నిలువైనటువంటి ఈ లాంగిట్యూడల్ మైక్రోట్యూబ్యుల్స్ నిలువుగా ఉండి ఈ యొక్క 9+2గా ఉండే ఈ మైక్రోట్యూబ్యుల్స్ ఆయుతముగా, నిలువుగా, లాంగిట్యూడల్గా అమరి ఉండి దేన్ని ఏర్పాటు చేస్తాయంట, ఈ యొక్క యాక్సోనియంని ఏర్పాటు చేస్తాయట. అంటే యాక్సోనియం అనే నిర్మాణంలో ఈ 9 మైక్రోట్యూబ్యుల్స్ 9+2 మైక్రోట్యూబ్యుల్స్ అమరి ఉంటాయి. ఈ 9+2 ఎలా ఉంటాయంట, నిలువుగా అమరి ఉంటాయి. నిలువుగా, పొడవుగా, ఇలా పొడవున అమరి ఉంటాయి. ఈ పొడవుగా అమరి ఉండే ఈ 11లో 9 ఎలా ఉంటాయంట, పరిధేయంగా ఉంటాయంట. 2 మధ్య భాగంలో కేంద్రీయంగా అమరి ఉంటాయి. మరి ఆ విషయాన్ని మనము అడ్డుకోత ద్వారా తెలుసుకుంటాము. ఓకే, తర్వాత ఈ అడ్డుకోతను మనం చూసామనుకోండి, ఈ మైక్రోట్యూబ్యుల్స్ని ఇప్పుడు నేను ఈ అక్షీయ తంతుని ఏం చేస్తానంటే చక్కగా రౌండ్గా కట్ చేసి చూశాను. మైక్రోస్కోప్ కింద పెట్టి రౌండ్గా కట్ చేసి చూడడం జరుగుతుంది. ఇక్కడ నేను ఈ యొక్క యాక్సోనియం లేదా అక్షీయ తంతువుని నేను అడ్డుకోత కోసాను. అడ్డుకోతలో టీఎస్ చేస్తాను. టీఎస్ కట్ చేసి మైక్రోస్కోప్ కింద చూస్తేనంట అది ఎలా కనిపిస్తుందంట. రెండో భాగం దీంట్లో ఇప్పుడు మనము అక్షీయ తంతువు యొక్క నిర్మాణం చెప్పుకున్నాం. రెండో భాగం ఏంటి అంటే ఆధార కణిక. ఈ ఆధార కణికను కూడా మనము
అడ్డుకోత కోసి చూసామనుకోండి, ఆధార కణిక అన్నది ఇందులో ఈ పార్ట్లో మన ఆధార కణికను చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇది కసాబం అనుకోండి, కసాబం యొక్క అడుగు భాగాన్ని మనం ఆధార కణిక అన్నాం, ఈ పై భాగాన్ని ఏమో అక్షీయ తంతువు అన్నాం. ఇది ఆధార కణిక, ఇక్కడి నుంచి బయటకు వచ్చే నిర్మాణం అంతా కూడా అక్షీయ తంతువు. ఈ అక్షీయ తంతువులోనూ 11 యుగల సూక్ష్మనాళికలు ఉంటాయి. 11లోనూ 9 అంచుల వైపు ఉంటాయి. దాన్ని పరిధీయ యుగల సూక్ష్మనాళికలు అంటారు. 2 మధ్య భాగంలో ఉంటాయి, వాటిని కేంద్రీయ సూక్ష్మనాళికలు అంటారు. అదేవిధంగా పరిధీయ నాళికలకు అటు ఇటు ఉండే భుజాలని డైనిన్ భుజాలు అన్నారు. అదేవిధంగా ఏ నాళికని లోపల తొడుగుని కలుపుతూ ఉండే నిర్మాణాలని వ్యాసార్థ స్పోకులు అని అంటారు. కేంద్రీయ నాళికలను ఆవరిస్తూ లోపల ఉండే తొడుగును లోపల తొడుగు అంటారు. పరిధీయ నాళికలను ఆవరిస్తూ బయట వైపు ఉండే తొడుగును బయట తొడుగు అని పిలుస్తారు. ఓకే, ఇది అక్షీయ తంతువు యొక్క అడ్డుకోత నిర్మాణము. అడ్డుకోతలు కోస్తే ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని మనం పెద్ద చేసి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇంకా కసాబం యొక్క అడుగు భాగంలో ఉండే ఈ నిర్మాణాన్ని ఇది ఆధార కణిక, కైనటోజోమ్ అని పిలుస్తారు. దానికి మరొక పేరు బెఫరోప్లాస్ట్ అని కూడా పిలుస్తారు. దీంట్లో గమనించినట్టయితే పరిధీయ నాళికలు, కేంద్రీయ నాళికలు అని ప్రత్యేకంగా లేవు, అన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే ఆధార కణిక లేక కైనటోజోమ్ గురించి మాట్లాడుతున్నాను. ఈ కైనటోజోమ్ నుంచే అక్షీయ తంతువు పుట్టింది. ఇందాక అక్షీయ తంతువు నిర్మాణం దీని గురించి చెప్పాను. ఇప్పుడు కేవలము ఆధార కణిక గురించి మాట్లాడితే ఆధార కణిక యొక్క అడ్డుకోతలోనూ ఈ విధమైన నిర్మాణాలు కనిపిస్తాయి. దీంట్లో కూడా 9 నాళికలు కనిపిస్తాయి. ఈ 9 నాళికలు 3 నాళికలు సూక్ష్మ నాళికలు కలిసి ఏర్పడడం వల్ల ఏర్పడతాయి. ఈ మూడిటిని ఏమంటారంటే తృతీయాలు అంటారు. ట్రిప్లెట్స్ లేక తృతీయాలు అని పిలుస్తారు. తృతీయాలు. ఈ తృతీయాల్లో మళ్ళీ ఒక్కొక్క దాన్ని ఎలా పిలుస్తారంటే ఏబిసిగా పిలుస్తాము. ఏబిసి అంటే ఇది అనమాట. దీన్ని ఏ అంటాము, దీన్ని ఏ అంటారు, దీన్ని బి అంటారు, దీన్ని సి అని పిలుస్తూ ఉంటాము. ఏబిసి, ఏబిసిగా పిలుస్తాము. ఏబిసి ఈ విధంగా 9 నాళికల చేత ఉంటాయి. దీంట్లో కేంద్రీయ సూక్ష్మ నాళికలు ఏమీ ఉండవు. ఎవరి గురించి? కైనటోజోమ్ నందు కేవలము ఒకే రకమైనటువంటి సూక్ష్మ నాళికలు ఉంటాయి. అవి 9 ఉంటాయి. ఈ 9 కూడా 3 చొప్పున అమరి ఉంటాయి. 3 సూక్ష్మ నాళికల చొప్పున అమరి ఉంటాయి. అందువల్ల ఈ 9 ఏమంటారంటే తృతీయాలు అంటారు. 3 and 3 చొప్పున ఉన్నాయి కాబట్టి. ఈ 9 సూక్ష్మ నాళికల్లో వీటికి పేరు పెట్టారండి. ఏ, బి, సి అనేటటువంటి పేర్లు పెట్టారు. ఈ 9 సూక్ష్మ నాళికలతోటి ఈ ఆధార కణిక లేక కైనటోజోమ్ ఏర్పడింది. ఇందులోనూ ఏ నాళిక, బి నాళిక ఏం చేస్తాయంటే ఇక్కడికి వచ్చాక సి రాదండి. కేవలము ఏ నాళిక, బి నాళిక బయటికి విస్తరించి అందులోనేమో కొన్ని పరిధీయ నాళికలుగాను కొన్ని కేంద్రీయ నాళికలుగాను మారుతాయి. పరిధీయ నాళికలుగాను మరియు కేంద్రీయ నాళికలుగా మారుతాయి. ఇది ఈ డైనిన్ భుజాలు ఏం చేస్తాయంటే ఈ యొక్క కసాబం వంగేటప్పుడు ఈ మధ్యలో ఉండే డైనిన్ భుజాలు ఒకదానితో ఒకటి జారడం వలన ఈ పెరిఫెరల్ పరిధీయ సూక్ష్మ నాళికలు ఒకదాని మీద ఒకటి జారడం జరుగుతుంది. ఇలా జారడం వలన కసాబం ఒక పక్కకు వంగుతుంది. ఇది కసాబం వంగడానికి తోడ్పడేటటువంటి నిర్మాణము. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న ఒకసారి చూద్దాం. ఇది కసాబము. కసాబంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఆధార కణిక, రెండోది అక్షీయ తంతువు లేదా దాన్నే మనము యాక్సోనిమ్ అంటాము. ఆధార కణిక మరొక పేరు ఏంటంటే కైనటోజోమ్. కైనటోజోమ్ ఇది యాక్సోనిమ్. ఇక్కడ అడ్డుకోత కోసేటప్పుడు యాక్సోనిమ్ యొక్క నిర్మాణం మనం గమనించాం. యాక్సోనిమ్ యొక్క నిర్మాణంలో ఈ విధంగా ఉన్నాయి. పెరిఫెరల్ ట్యూబ్యూల్స్, పరిధీయంగా డబ్లెట్స్, సెంట్రల్లోనేమో సెంట్రల్ సింగ్లెట్స్ అనేటటువంటి మైక్రో ట్యూబ్యూల్స్ని కలిగి ఉన్నాయి. అది చెప్పాము. ఇప్పుడు అలాగే విధంగా
కైనటోజోమ్ యొక్క అడ్డుకోత కూడా మనం చూసాము. ఇంకా లాస్ట్ పార్ట్ ఏంటంటే పార్శ్వ నిర్మాణాలు లేక లాటరల్ ఎపిండేజెస్. కసాబం పైన ఈ కసాబం యొక్క ఈ యాక్సోనియం పైనంట ఇలా ఉందనుకోండి, యాక్సోనియం పైన పక్కకి పార్శ్వముగా హెయిర్ లేక్ స్ట్రక్చర్స్ ఉంటాయంట. హెయిర్ లేక్ స్ట్రక్చర్ పార్శ్వ రోమాలు వంటి నిర్మాణాలు ఉంటాయంట. ఆ పార్శ్వ రోమాలు అంటే నిర్మాణాలని మంచి పేరుతో పిలుస్తాం. వాటిని మాస్టిగోనీమ్స్ అంటారు. మాస్టిగోనీములు అని పిలుస్తారు. మాస్టిగోనీమ్స్ అని పిలుస్తూ ఉంటాం. ఏమంటారు? వాటిని మాస్టిగోనీములు అని పిలుస్తారు.